హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ముందుగా అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈ రోజు సెలవండి, ఆదివారం కదండి, ఆడవాళ్ళకి సెలవు అంటారు కదండి. ఈ రోజు అయితే నాకైతే సెలవు దొరికింది. ఏమమ్మా ఎలా కూర్చున్నావు? టీవీ చూస్తున్నావు సైలెంట్ గా? ఖాళీగా ఉన్నానని టీవీ చూస్తున్నాను. అవును, సండే కదా. సండే అయితే ఎవరు ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరగడానికి అవును, ఎండలో ఎందుకు తిరగడం, ఇంటికి రారా అని ఫోన్ చేశాను. కలిసి బిర్యానీకి వెళ్దాం అనుకున్నావు. నువ్వు బిర్యానీ అలాగే చేయి ఇంటి దగ్గర వచ్చేసాను. అబ్బా, ఈ బిర్యానీ గోలెట్రా బాబు, ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అంటే. ఈ రోజు ఎలాగైనా సరే నా హోటల్ స్టైల్ బిర్యానీ చేయగలవా, లేకపోతే నేను హోటల్కి వెళ్ళిపోలా? హోటల్కి వెళ్ళకరా బాబు, మీ అమ్మ బిర్యానీ చేస్తుంది. మీ అమ్మ స్టైల్లో మీ అమ్మ బిర్యానీ చేస్తుంది. అండ్ ఈ రోజు అయితే మేము హోటల్ స్టైల్లో బిర్యానీ అయితే ఏ విధంగా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇంకెందుకు కలిసి ముడిలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 2 గ్లాసులు, 1/2 కేజీ చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్, పెరుగు, సాజీరా, మెంతాకు, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పౌడర్, ఆశీర్వాద్ చికెన్ మసాలా పౌడర్, యాలకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, మసాలా దినుసులు. ఫస్ట్ చికెన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంత ముక్కలు మాత్రం కట్ చేయించుకోండి. చికెన్ కొట్టోడికి చెప్తాను ఇంత ముక్కలు కట్ చేస్తాడు. చిన్న ముక్కలు అయితే చికెన్ బిర్యానీకి అంతగా పెద్దగా బాగోదండి. అయితే ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం. ఇదిగోండి, వాష్ చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. చికెన్ ఎక్కువ సార్లు కడుక్కున్నా కూడా దాంట్లో ఉన్న టేస్ట్ అనేది పోతుంది. అందుకోసం 2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేయాలి. కారం ఒక 2 స్పూన్స్ వేయండి. ఒక కప్పు పెరిగేస్తున్నాను చూడండి. బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. బిర్యానీ మసాలా పౌడర్ మాత్రం నేను రెడీ చేస్తుందే. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే బిర్యానీ మసాలా ఎలా రెడీ చేసుకోవాలో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. చూడండి, మా ఇంట్లోది. తర్వాత మెంతాకు, ఫ్లేవర్ బాగుంటుంది మెంతాకు వేస్తే. తర్వాత సాజీరా, ఆ తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మన రుచికి సరిపడంత వేస్తే సరిపోతుంది. నిమ్మకాయ, ఒక్క చెక్క అయితే సరిపోతుంది నిమ్మకాయ. ధనియాల పౌడర్ వేస్తున్నాను చూడండి. ఆశీర్వాద్ తీసుకున్నాను ధనియాల పౌడర్. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. కొంచెం యాలకులు దంచుకొని వేస్తున్నాను. కొంచెంసేపే దంచుకోవాలి, ఎక్కువసేపు అవసరం లేదు. దంచితే చాలా బాగుంటుంది, దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను చూడండి. కొంచెం బటర్ వేస్తున్నాను. అయితే ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. అయితే ఈ మసాలా దినుసులన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మనం. ఎలాగైతేనే మొత్తానికి చికెన్ మనం కలిపేసుకున్నాము. అయితే దీన్ని కాసేపు మనం మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. బిర్యానీ చేసుకునే ముందు బాస్మతి రైస్ అరగంట సేపు నానబెట్టుకుంటే పొదుగులాగా వస్తుంది అనమాట. అందుకోసం నేను ముందుగుంటేనే బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. వెలిగించుకొని స్టవ్ వెలిగించండి. గిన్నె పెట్టాను, దానికి నెయ్యి వేస్తున్నాను. కొంచెం వాటర్ పోద్దాం. దీంట్లోకి బిర్యానీ సామాన్లు వేసుకుంటున్నాను అండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా వేసేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్, సాజీరా, మెంతాకు, ఉప్పు రుచికి సరిపడంత. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తాను. ఒకసారి కలుపుకుందాం. మన 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇది కొంచెం మూత పెట్టేసుకుంటున్నాను.
బిర్యానీకి మసాలా నీళ్ళని రెడీ చేస్తున్నాం కదండి, అది మరిగేటప్పటికల్లా మనం పక్క స్టవ్ మీద చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ గిన్నె వేడెక్కేటప్పటికల్లా మన వాటర్ ఎలా మరిగిందో మనం చూసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే ఇప్పుడు మనం కడుక్కున్నాం కదండి, ఆ రైస్ని మనం వేసుకుందాం అందులోని. ఈ లోపు మనకు ఆయిల్ మరుగుతుంది. వేసేస్తున్నానండి రైస్. బాబా చాలా వేడిగా ఉంది. అయితే మనం రైస్ వేస్తాం, మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను. మీలోపు మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. కాసేపు వేసుకుందాం ఆనియన్, పచ్చిమిర్చి. తర్వాత చికెన్ వేసేద్దాం. చూడండి ఎంత కలర్గా, చాలా బాగుంది. ఎక్కువ గ్రేవీ ఉంటే మనకి ఇంకా చికెన్ కర్రీ పెట్టవసరం లేదు. చికెన్ బిర్యానీ అంటే చికెన్ కర్రీ అవసరం లేదు. చాలా బాగుంది కదా. ఎక్కువ ఉడికించుకోకూడదు, మనం మళ్ళీ దమ్ పెడతాం కదా. రైస్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉంచుతాం కదా, ఆ టైంలో కుక్ అవుతుంది బాగానా. బియ్యం ఎంతవరకు ఉడికాయో చూసుకుందాం. అయితే బిర్యానీ రెడీ అయిందని పొగలు చూడండి ఎలా వచ్చేస్తున్నాయి. మన మేఘాల్లో మీద ఉన్న పొగల్లాగా వచ్చేస్తున్నాయి ఇవి. అయితే ఒక్కసారి మనం కలిపేసుకొని చూసుకుందాం. కలుపుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. భలే కుక్ అయిందండి చికెన్. చూడండి మన రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. అయితే మా అబ్బాయి కాడ తీసుకెళ్ళిపోయి ఇది పెట్టేస్తాను. ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మన రెస్టారెంట్ స్టైల్ అని నేను చెప్పను కానీ అమ్మ చేతి బిర్యానీ లాగా అయితే చాలా బాగుంటుంది. మా అబ్బాయిని ఇప్పుడు పిలిచేస్తాను. చిన్నోడా, చేసావు అయితే ఫైనల్ గా బిర్యానీ అయితే చేశాను రా బాబు. నువ్వు టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా ఉంది ఏటని. అవును, ఈరోజు ఎలాగో నువ్వు తిన్నావు కదా. అవును తిన్నా కదా. టేస్ట్ ఎలాగుందో చూద్దాం. చాలా బాగుందా? వెంటనే మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటికి వచ్చి నేను. కానీ ఎలాంటి హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ అనేది మీరు ఇంట్లోనే చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా చేయాలి మీకు ఆల్రెడీ చూసి ఉంటారు వీడియో అనేది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.